హాయ్ వెల్కమ్ టు FQA ఎపిసోడ్ 1 కి వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఈ ఎపిసోడ్ 1 లో ఫస్ట్ మెయిల్ దీన్ని సాయి కుమార్ ఫ్రమ్ సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి పంపించారు. గుడ్ ఈవినింగ్ బ్రదర్, నేను మీ సబ్స్క్రైబర్ని. 50 సబ్స్క్రైబర్స్ నుండి మీ ఛానల్ ని ఫాలో అవుతున్నాను. నా ఛానల్లోని థంబ్నెయిల్స్ కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నాయి అంటే దానికి కారణం మీరే. నేను జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ చేస్తున్నాను. ఫోటోషాప్ లో ఒక రెక్టాంగిల్ షేప్ కి కార్నర్స్ ఎలా ఫెదర్ ఎడిట్ చేయాలి ఈ కింద ఫోటోలో విధంగా ఒకసారి గమనించగలరు. యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూశాను కానీ ఎక్కడ కూడా దీని గురించి చెప్పలేదు. థ్యాంక్ యూ బ్రదర్. మీరు చూస్తున్నది ఇక్కడ ఉంది కదా ఎల్లో స్ట్రిప్, దీని గురించి చెప్పడం జరిగింది. సాయి కుమార్ గారు, ఇది వచ్చేసి మీకు ఎందువల్ల యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ఇది అవుట్డేట్ డిజైన్ అన్నమాట. అంటే ఈ ఫార్మేట్ యూస్ చేయడం అవుట్డేట్ అయిపోయింది. ఎందువల్లంటే ఇది లాంగ్ బ్యాక్ దీన్ని యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా దీన్ని యూస్ చేస్తున్నారు. అంటే ఎవరు యూస్ చేస్తున్నారంటే పేజ్ మేకర్ యూస్ చేసేవాళ్ళు. మల్టీ కలర్ కాకుండా కట్ కలర్స్ లో పాంప్లెట్స్ అంటే సింగిల్ కలర్, డబుల్ కలర్ ఈ విధంగా యూస్ చేసేవాళ్ళు మాత్రమే ఈ స్ట్రిప్ ని యూస్ చేస్తున్నారు. అది గ్రేడియంట్ అప్లై చేసి లేదా ఇంకో విధంగా. అందువల్ల దీన్ని ఎక్కడ మల్టీ కలర్స్ లో, మల్టీ కలర్ డిజైన్స్ లో ఈ విధంగా ఎవరు యూస్ చేయట్లేదు. అంటే ట్రెండ్ మారింది కదా, ఆ ట్రెండ్ కి తగ్గట్టే డిజైన్స్ కూడా అప్డేట్ అవుతా ఉంటాయి కాబట్టి ఆ కోవలోకి ఇది రావటం లేదు. అంతే. ఓకే, మీకు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ థింగ్, లాస్ట్ వరకు మీరు మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది. ఫోటోషాప్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ బ్లాక్ కలర్ లో ఒక 3 స్టెప్స్ తీసుకున్నాను. మీరు చెప్పిన ఎఫెక్ట్ ని ఈ 3 స్ట్రిప్స్ లో ఎలా యూస్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకునేసాం. దీన్ని ఏంటంటే గ్రేడియంట్ ద్వారా ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. ఎలాగా? ఫస్ట్ ఇక్కడ మాస్క్ తీసుకున్నాను అండ్ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనకి గ్రేడియంట్ సెలెక్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. ఇది మనం వైట్ ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీన్ని జస్ట్ స్ట్రిప్ లాగాను. ఇది ఒక రకం. అండ్ ఇది 1 సైడే వచ్చింది. మనకు 2 సైడ్ కావాలి అనుకున్నప్పుడు ఈ గ్రేడియంట్ ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ చూడండి, ఈ వైట్ ని సెంటర్ చేసేయండి. అండ్ దీన్ని ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేయండి. ఇంకోటి మనకు వస్తుంది. వచ్చింది కదా, ఇప్పుడు ఓకే చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డ్రాగ్ చేయండి. ఈ స్ట్రిప్ నుంచి ఈ స్ట్రిప్ ఎండింగ్ చూసారా, మనకి కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు సెంటర్ లో మనకి పెరగాలి అనుకున్నప్పుడు ఇంకా అంటే ఈ సైడ్ ఎక్కువ, ఈ సైడ్ ఎక్కువ ఉంది, సెంటర్ లో తక్కువ అనిపించింది. అప్పుడు మీరేం చేస్తారు? జస్ట్ దీన్నే ఆల్ట్ పట్టుకుని ఇంకోటి డ్రా చేసి కొంచెం లాగండి. ఈ సెంటెన్స్ ని కరెక్ట్ గా మెయింటెనెన్స్ చేయండి. ఇదే అవసరం లేదు, జస్ట్ డిలీట్ చేసేసి దీన్ని కొంచెం ఓకే. ఇప్పుడు మనం ఇంకోసారి చేద్దాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కరెక్ట్గా లాగాలి. చూస్తున్నారు కదా, జస్ట్ ఓకే. చూసారా, ఇది ఒక పద్ధతి. ఎఫెక్ట్ గ్రేడియంట్ ద్వారా మనకి అప్లై అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. సెకండ్ లో నేనేం చేస్తానంటే జస్ట్ దీన్ని ఈ విధంగా చేసేసాను. దీన్ని ఇంకో పద్ధతి ఏంటంటే మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని యూస్ చేస్తుంటారు. వాళ్ళకి ఎలా కన్వీనియంట్ ఉంటుందో అలా అనమాట. ఇప్పుడు నేను దీన్ని జస్ట్ మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ F6 ఫెదర్ వచ్చింది. డిపెండ్ ఆన్ దానికి తగ్గట్టు ఒక 20 30 50. నేను 30 ఇస్తున్నా. ఫస్ట్ ఓకే చేశాను. రౌండ్ కార్నర్స్ కూడా వచ్చింది చూసారా, డిలీట్. ఇలాగా లేదు, మనకి 30 ఇచ్చినప్పుడు మరి ఎక్కువ అనిపించింది కదా, అంటే కట్ అవ్వడం మనకి ఎక్కువ అనిపించింది. పైన ఉండే విధంగా మనకి ఇక్కడ రాలేదు. మళ్ళీ షిఫ్ట్ F6 ఒక 50 లేదా 100 ఇద్దాం. 100 జస్ట్ చూసారా, మనకు వచ్చేసింది. ఇంకోసారి సరిపోయింది. ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. అండ్ ఇచ్చిన తర్వాత దీన్నే ఆల్ట్ పట్టుకునేసి ఆల్ట్ షిఫ్ట్ డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఫ్లిప్ హారిజెంటల్ చేస్తున్నాను. చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ చూసారా, ఇది వచ్చేసింది. లైట్ గా జాయింట్ చేసేయడం, ఇది ఒక పద్ధతి. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, ఇది సింగిల్ స్ట్రిప్ ద్వారా మనం చేసాం. బట్ ఇక్కడ మాస్క్ తీసేస్తే మనకి హైట్ చేస్తున్నాం, డిసేబుల్డ్. ఫుల్ స్ట్రిప్ అలాగే ఉంది. అండ్ ఇది మీరు ఏం చేసుకున్నా గానీ అలాగే ఉంటది. ఎందువల్ల? అటు సైడ్ ఇది చేసేసాం, ఇటు సైడ్ మనం ఇది చేసేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎరేజ్ చేయడం. ఎరేజ్ ఎలాగా మీకు ఐడియా ఉండి ఉంటది. ఈ షార్ట్ కట్ లో సెలెక్ట్ చేసుకునేసాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎక్కువ తక్కువ ఉంది. ఓకే, బ్రష్ సైజ్ పెంచుకున్నాను. ఇంకా పెంచాలి. ఇంకా వచ్చేసింది. ఓకే, జస్ట్ ఇక్కడ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ఇలా చేసుకునేసాను. అండ్ ఇంకో పద్ధతి ఏంది, దీన్ని డ్రాగ్ చేస్తాను.
ఇది మనం డిలీట్ చేసేద్దాం, అవసరం లేదు. దీన్ని నేనేం చేస్తాను, ఇందాక దీనికి ఫెదర్ వన్ సైడ్ ఇచ్చేసి కట్ చేసి మళ్ళీ పేస్ట్ చేశాను అనమాట, అంటే జాయింట్. ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే జస్ట్ మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ డ్రాగ్ చేశాను ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, కంట్రోల్ షిఫ్ట్ ఐ. ఇప్పుడు నేనేం చేస్తాను, షిఫ్ట్ F6 100 ఉంది కదా, దాన్నే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి ఎంటర్ డిలీట్. చూసారా, ఇది ఒక పద్ధతి. బట్ ఇక్కడ ఏమైంది మీకు చూసారు కదా, ఇక్కడ మనకి ఫెదర్ ఎక్కువైనందువల్ల మనకి కొంచెం ఇదవుతా ఉంది. దానికోసం మనం ఏం చేయాలి, ఈ ఫెదర్ ని ఇలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి, జస్ట్ ఇలా డ్రాగ్ చేయాలి. అంటే పైన మోతాదు ఎక్కువ ఉండాలి, కింద మోతాదు ఎక్కువ ఉండాలి. ఈ సైడ్ లో మనకు తక్కువ ఉన్నా పర్లేదు. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ అయి షిఫ్ట్ F6 100 ఎంటర్ డిలీట్. చూసారా, ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం రాలేదు, ఇక్కడ మనకు కరెక్ట్ గా వచ్చేసింది. ఇంకో పాయింట్ కొడదాం, సరిపోయింది కదా. ఈ విధంగా మీకు కావాల్సిన పద్ధతిలో మీరు చేసుకోవచ్చు, మీకు ఎలా కన్వీనియంట్ అనిపిస్తే అలాగా. ఎన్ని విధాలుగా మనం చేసుకోవచ్చో మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను, అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకుంటాను. అండ్ మీకు కూడా ఇటువంటి సమస్యలు ఏమైనా ఫోటోషాప్ లో ఉంటే అవి ఇక్కడ మీకు కనిపిస్తున్న మెయిల్ ఐడికి నాకు మెయిల్ చేయండి, ఒక ఇమేజ్ వైజ్ గా. అండ్ మీ ప్రాబ్లమ్ ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి డేటా వైజ్ గా. దాన్ని నేను FQA ట్యుటోరియల్ ద్వారా ట్యుటోరియల్స్ తీసుకొని వస్తా ఉంటాను, మీ డౌట్స్ ని క్లారిఫికేషన్ చేస్తుంటాను. ఇప్పుడు నెక్స్ట్ సబ్స్క్రైబర్ భాస్కర్ రావు తాటికొండ ఇన్ మెయిల్ పంపించారు. బ్రదర్, నా ప్రాబ్లం ఇది. నేను హెయిర్ డీటెయిల్స్ లెవెల్స్ ద్వారా తీస్తాను, తీసాక ఆ లేయర్ మల్టిపుల్ బ్లెండింగ్ మోడ్ లో పెడతాను, అప్పుడు ఆ వైట్ ఇన్విజిబుల్ అవుతుంది. కానీ ఇది నాకు ట్రాన్స్పరెంట్ ఇమేజ్ లైక్ PNG గా కావాలి, మెర్జ్ చేస్తుంటే వైట్ కలర్ వచ్చేస్తుంది. కొంచెం ఈ సమస్యకు పరిష్కారం చూడండి. నోట్, ఐఎమ్ సెండింగ్ స్క్రీన్ రికార్డింగ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. మీకు ఆల్రెడీ ఇక్కడ ఆ క్లిప్ ప్లే అయి ఉంటది, చూసుంటారు. అండ్ ఇప్పుడు ఈయన ప్రాబ్లం ని మనం ఏందని చూద్దాం. ఫోటోషాప్ లోకి అయితే వచ్చేసాము, అండ్ ఆల్రెడీ ఈ ఇమేజ్ మీద హెయిర్ ని ఎలా యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలని చెప్పేసి డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా మీకు ట్యుటోరియల్ తీస్తున్నాను. మీరు చూడకుండా ఉంటే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ భాస్కర్ రావు గారు, ఇక్కడ మీ డౌట్ నేను 99% క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ పెట్టేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు హెయిర్ అయితే ఆల్రెడీ బ్లెండ్ మోడ్ లోనే బ్లెండ్ అయ్యింది. మీకు ఒక మాట చెప్పాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమేజ్ కి మనం బ్యాక్గ్రౌండ్ హెయిర్ అంతా యాడ్ చేసిన తర్వాత మల్టిపుల్ అని చెప్పారు, చాలా బాగా చేస్తున్నారు. బట్ అసలు మీరు ఎందుకు మెర్జ్ చేయాలనుకుంటున్నారు? ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, మీరు హెయిర్ కట్ అయిన తర్వాత మీకు ప్రతి చోట అంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ లో మీకు డ్రాప్ అండ్ డ్రాగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఇచ్చేయండి. లింక్ ఇచ్చిన తర్వాత మీరు ఏ మూవ్ అయినా చేయండి. అలా మూవ్ చేయడం ఒకటే కాదు, అండ్ మూవ్ చేసిన తర్వాత దీన్ని మీరు ఒక గ్రూప్ చేసేయండి. గ్రూప్ చేసేసిన తర్వాత మీకు ఎక్కడికి తీసుకొని వెళ్ళినా గానీ అది బ్లెండింగ్ మోడ్ లోనే మనకు ఉంటది. ఇక్కడ నుంచి ఆ లేయర్స్ కదలతాయేమో, లింక్స్ ఇదవుతాయని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. బట్ మీరు అడిగిన ప్రాబ్లం అది కాదు, మీకు కరెక్ట్ ఒక పద్ధతి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఇక్కడ మనం వచ్చేసాం. ఇప్పుడు నేను దీన్ని అన్గ్రూప్ లేయర్స్ చేసేసాను. ఇది సేఫ్ సైడ్ కోసం నేను ఒక కాపీ తీసుకున్నాను, ఇది హైడ్ చేసేసాను. ఈ రెండింటిని నేను మెర్జ్ చేసేసాను. చూసారా, వైట్ అయితే వచ్చేసింది. ఇదే ప్రాబ్లం అని చెప్పింది మనకి. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఈ వైట్ ఉంది కదా, దీన్ని ఎరేస్ చేయాలి. ఇది కొన్ని విధాలుగా కొన్ని పర్పస్ లో కొన్ని సందర్భాల్లో కొన్ని పద్ధతులు యూజ్ చేయవచ్చు. ఇక్కడ మీకు కొన్ని పద్ధతులు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత వరకు ఎలా వస్తుంది అనేది మాత్రం డిపెండ్ ఆన్ ఆ ఇమేజ్ ని బట్టి, ఆ హెయిర్ డాట్నెస్ ని బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ మెథడ్ చూద్దాం. దీన్ని కూడా మనం కాపీ చేద్దాం. 1 2 3 4. ఓకే, దీన్నంతా హెడ్ చేసేసాను. ఫస్ట్ మనం దీంట్లోకి వెళ్ళాము. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఎరేజర్ టూల్ ఉంది కదా, ఈ ఎరేజర్ టూల్ లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, జస్ట్ ఈ ఐకాన్ ని మీరు సెలెక్ట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఆల్ట్ పట్టుకునేసి వైట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి వైట్ ఉండాలి. అండ్ ఇక్కడ మనం ఫర్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసింది వస్తుంది అనమాట. దీని తర్వాత జస్ట్ లైట్ గా ఎరేస్ చేయండి. చూసారా, మనకి జస్ట్ లైట్ గా. అండ్ ఇక్కడ బ్రష్ థిక్నెస్ ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ కదా, జస్ట్ లైట్ గా. అంటే ఇది స్మూత్నెస్, హార్డ్నెస్ ని మనకి తగ్గిస్తుంది. చూసారా, అదే కానీ మనకి హార్డ్నెస్ పెంచుకుంటే చూడండి షార్ప్నెస్ వచ్చేసింది కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ నేను చెప్పను, బట్ ఈ హెయిర్ అనేది మనకి డాట్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది మనకు సరిపోద్ది, లేనప్పుడు ఏంటంటే కొంచెం ప్రాబ్లం. చూసారా, ఇది ఓకే.
ఇది ఇలాగైంది. ఓకే, ఈ వైట్నెస్ అంతా మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, అయితే ఇది హైడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఆన్ చేశాను. దీంట్లో మనం ఇంకో పద్ధతి యూస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి లాసో టూల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. షార్ట్ కట్ ఎల్. ఇక్కడ నేను జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. దీని వరకు నేను సెలెక్ట్ చేసుకునేసాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెలెక్ట్ అండ్ మాస్క్. ఓకే చేసేసాను. ఫ్యూ సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. వచ్చింది కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ అవేర్ ఉంది కదా, దీన్ని అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్. ఓకే, చూసారా మనకి హెయిర్ అయితే వచ్చేసింది. ఇంకా క్లియర్ గా చూడాలనుకుంటే మీరు ఓవర్లీ పెట్టుకోండి, మీకు ఇక్కడ తెలిసిపోతుంది. దీన్ని మనం ఓకే చేసేయడం. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి అనుకున్నప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, దీని మీదకి వెళ్ళేసి ఈ బ్రష్ ని తీసుకునేసి జస్ట్ లైట్ గా దాని మీద బ్రష్ చేయండి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇంకా ఏదైనా పాయింట్ టు పాయింట్ ఉన్నప్పుడు మనకి పర్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట. చూసారా మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఓవర్లీ పెట్టి చూద్దాం, ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది మనకి. చూసారా, ఇప్పుడు నేను దీన్ని న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ ఇక్కడ మనకు వచ్చేసింది. చూసారా, ఇక్కడ మనకి మొత్తం క్లియరెన్స్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ పాయింట్లు కూడా మీకు లాస్ట్ లో చెప్పాను కదా, దీనికి ఏం సొల్యూషన్ అనేది ఇంకా డీటెయిల్ గా చెప్తాను నేను. దీన్ని కూడా ఇప్పుడు మనం హైడ్ చేద్దాం. ఇప్పుడు థర్డ్, ఇది మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. దీన్ని మాత్రం కొంచెం కేర్ గా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఛానల్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూసారా, ఇక్కడ మనకి ఛానల్స్ కనిపిస్తున్నాయి. ఇది కలర్ఫుల్ RGB టోటల్. అండ్ ఇక్కడ మనకి రెడ్, గ్రీన్, బ్లూ కనిపిస్తున్నాయి. దీంట్లో మనకి కాంట్రాస్ట్ ఎక్కువ ఏది ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కాంట్రాస్ట్ అంటే ఏందని మళ్ళీ అడిగారు, డార్క్నెస్ అన్నమాట. ఆ డార్క్నెస్ మనకి ఎక్కువ దేంట్లో కనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేయండి. దీంట్లో చూసారా మనకి లైట్ గానే ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఓకే చేశాను. ఇది కూడా మనకి కొంచెం బెటరే, బట్ దీన్ని చూద్దాం బ్లూలో. చూసారా, ఇది ఇంకా డార్క్ ఉంది. లేదు మనకి గ్రీన్ చూద్దాం ఒకసారి. ఓకే, రెండు ఇంచుమించు బాగానే ఉన్నాయి. మనకి బ్లూ తీసుకుందాం. ఒక పాయింట్ దీంట్లో ఎక్కువ ఉంది. దీన్ని నేనేం చేస్తానంటే ఇంకో లేయర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కంట్రోల్ L, మనకి లెవెల్స్ అనేది వచ్చేసాయి. లెవెల్స్ వచ్చిన తర్వాత ఈ ఐకాన్ ఉంది చూడండి, ఇది సెంటర్ని మీరు లైట్గా స్లైడ్ చేయండి. ఇమేజ్ మొత్తం మీకు డార్క్ అయిపోతా ఉంటుంది. అండ్ ఈ హెయిర్ దగ్గర చూడండి, మీకు హెయిర్ డాటెడ్ అని చెప్పాను కదా, ఇక్కడ డాటెడ్ అంటే మనకి ఆ థిక్నెస్ పెరగడం అనమాట. ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పెంచుతున్నాను. చూసారా, ఈ డార్క్ పెరుగుతుంది. అండ్ దీన్ని చూద్దాం. వద్దు అవసరం లేదు, దీన్నే చేసేసాను. ఓకే, అయిపోయింది. ఈ హెయిర్ అంతా మనకి వచ్చేసింది కదా. అండ్ వన్ థింగ్, ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఉంది. ఇది ఓకే చేసేసాను. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ వైట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడంతా ఇవన్నీ మీకు సెలెక్ట్ అవుతాయి. ఎప్పుడు సెలెక్ట్ అవుతాయి, ఎలా సెలెక్ట్ అవుతాయి అంటే ఈ ఐకాన్ మీద హ్యాండ్ వచ్చింది చూడండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చినప్పుడు మీకు కంట్రోల్ పట్టుకొని ఇక్కడ చూడండి ఐకాన్ చేంజ్ అయింది. మళ్ళీ సెలెక్షన్ వచ్చేసింది. చూసారా, ఇక్కడంతా సెలెక్షన్ మీకు అయ్యింది. సెలెక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీరు లేయర్ లోకి వెళ్ళేసి మాస్క్ తీసుకోండి, కంట్రోల్ I క్లిక్ చేయండి. చూసారా మనకి ఎలాగొచ్చింది. దీని బదులు ముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, అదంతా వైట్ అనేది వచ్చిందా మీకు. చూసారు కదా, ఇవన్నీ అన్నమాట దయ్యంలాగా ఇవన్నీ ఉన్నాయి చూడండి. దీనికి మీరేం చేయాలి, లాసో టూల్ ఆల్రెడీ సెలెక్ట్ లో ఉంది కాబట్టి షిఫ్ట్ పట్టుకునేసి డ్రాగ్ చేశాను. ఇలాగే మనకి ఎంత వరకు వద్దు, ఇక్కడ వరకు వద్దు మనకి, జస్ట్ అంతే. ఇంకా ఇక్కడంతా సెలెక్ట్ అయ్యండి. చూసారా, కనిపిస్తుందా మీకు, మెరుపుల్లా కనిపిస్తూ ఉండొచ్చు, లేదంటే కనిపించకుండా ఉండొచ్చు. మీరు సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఆ ప్రాబ్లం తెలుస్తుంది. ఇక్కడ నేను మొత్తం ఆల్ట్ పట్టుకునేసి సెలెక్ట్ చేశాను. ఇక్కడ నుంచి అంతా అవి మొత్తం గోన్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆల్ట్ పట్టుకునేసి మాస్క్ ఇచ్చేసాను. ఇక్కడ మనకి సేమ్ చూసారా, ఆ హెయిర్ అంతా మనకు వచ్చేసింది. బట్ దాంతో పాటు ఇది వచ్చింది. ఎందువల్ల, అక్కడ అది ఫెదర్ లో అయ్యింది. అంటే మనకి స్మూత్నెస్ ఉంది, అంటే సాఫ్ట్ కార్నర్స్ మనం ఇవ్వలేదు కాబట్టి, అందుకని దీన్ని మనం ఎరేస్ చేయాలి. ఇక్కడ మాస్క్ సెలెక్ట్ చేసుకున్నాను, బి సెలెక్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి వైట్ ఉండాలన్నమాట. దానికోసం X షార్ట్ కట్. ఓకే, ఇప్పుడు దీన్ని అంతా అరెస్ట్ చేసుకుంటూ వచ్చేసాను. ఓకేనా, చూసారు కదా. ఓకే, ఇక్కడతో మనకైతే ప్రాబ్లమ్ సాల్వ్. బట్ ఈ వైట్నెస్ అనేది మనకి ఇక్కడి నుంచి పోవాలి. దానికోసం మనం ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ మనకు కావాల్సిన లేయర్ మీద అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఉన్నాం. అండ్ ఇక్కడ ఒక న్యూ లేయర్ అంటే ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసింది. దీన్ని కంట్రోల్ ఆల్ట్ G క్లిప్పింగ్ మాస్క్ చేసుకునేసాను. చేసుకున్న తర్వాత బి సెలెక్ట్ చేశాను. బి బ్రష్ మనకు సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఆల్ట్ పట్టుకునేసి ఈ హెయిర్ ఉంది కదా, ఎండింగ్ పాయింట్ లో సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి ఫర్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ బ్రష్ చేస్తున్నాను. చూసారా, ఓకే కదా. ఇది
ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ పాయింట్స్ అంటే ఇందాక మనం అరెస్ట్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్ని మనం ఇక్కడ ఫాలో అప్ చేయాల్సి వస్తుంది అంతే, ఇంకేం లేదు. బి ఒక 2 minutes మనం కష్టపడగలిగితే మనకు కావాల్సిన తగ్గట్టు మనకు వచ్చేస్తుంది. మీకు ఇంకోటి, ఈ డార్క్ అనేది మీకు ఎక్కువ కనిపిస్తుంది అనుకున్నప్పుడు మీరు జస్ట్ ఈ మాస్క్ ఉంది కదా మనకి, జస్ట్ ఇక్కడ మాస్క్ సెలెక్ట్ చేసుకునేసి బ్రష్ 30% సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఇక్కడ ఫార్గ్రౌండ్ కలర్ ఉంది కదా, బ్లాకే ఉంది కదా, బ్లాకే ఉంచేసి లైట్గా జస్ట్ లైట్గా ఇక్కడ కూడా లైట్గా అండ్ ఇక్కడ కూడా లైట్గా మనకి ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం అనిపించినా కానీ అక్కడక్కడ మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. చూసారా, పర్ఫెక్షన్గా వచ్చేసింది. ఓకే కదా, ఇంకా ప్రాబ్లం లేదు, మీరు ఏ విధంగానే యూస్ చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ కూడా మనకి సేమ్ ప్రాసెస్ని మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఇది ఓకే చేశాను అండ్ దీన్నే నేను కాపీ చేసి పైకి తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఓకే చేశాను, Ctrl+Alt+G, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మనకి ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ఈ విధంగా మీకు కావాల్సిన పద్ధతిలో మీరు యూస్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్స్ పరంగా. ఓకే కదా, మీ ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే అందించండి. అండ్ నెక్స్ట్ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తుండేది డేవిడ్ రాజ్ అని చెప్పేసి టెలిగ్రామ్ లో పంపించారు. బ్రదర్ ప్లీజ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మెయిల్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. టెలిగ్రామ్ ద్వారా అయితే ప్లీజ్ స్టాప్, ఎందుకంటే నేను టెలిగ్రామ్ ని యూస్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మీరు వాయిస్ రికార్డ్ పెట్టారు, బట్ ఇక్కడ నేను అది ప్లే చేయలేను. దానికోసంగా నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ యూత్ చాయిస్ ఉంది కదా, ఈ యూత్ చాయిస్ కి స్ట్రోక్ ఇచ్చున్నారు చూడండి. ఈ స్ట్రోక్ ఏమవుతుందంటే ఆయనకి క్రాప్ చేసినప్పుడు డిజైన్ ని ఆ స్ట్రోక్ అనేది తగ్గిపోతుంది అని చెప్పారు. దానికోసం ఈ ఇమేజ్ అయినా రిఫరెన్స్ గా పంపించారు. దాని గురించి కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రదర్ మీరు వచ్చేసి డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైజ్ అనేది మీరు డిసైడ్ చేయరా? మీరు ఒక సైజ్ ని డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం మీకు ఉండదు. ఓకే, సమ్ టైమ్స్ తప్పులు జరుగుతూ ఉంటాయి, బట్ మీరు ప్రతిసారి ఇదే ప్రాబ్లం అని చెప్పి కూడా ఒక మాట చెప్పారు. మీరు ఒక సైజ్ ఉన్నప్పుడు ఆ సైజ్ లోనే వర్క్ చేయండి. అండ్ అలా కాలేదు, చేసేసారు, క్రాప్ చేయాలి అనుకున్నప్పుడు ఫైల్ ని మీరు PSD అయితే క్లయింట్ కి ఇవ్వరు కదా. ఓకే, ఒకవేళ ఇస్తున్నారు అనుకుందాం, అప్పుడైతే ప్రాబ్లం ఉంది. ఇవ్వకపోతే మీరు చేసిన PSD ఫైల్ ని టిఫ్ ఫైల్ లోకి కన్వర్ట్ చేసుకునేసి అప్పుడు మీరు సైజ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా క్రాప్ చేయండి. ఈ ప్రాబ్లం అయితే ఉండదు. సరే, ఒకవేళ మనం PSD లోనే క్రాప్ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా మనం రీసాల్వ్ చేయవచ్చో ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఫోటోషాప్ లోకి వచ్చేసాం. అండ్ వన్ థింగ్, ఆయన వచ్చేసి మనకి ఫోటోషాప్ CS7 యూస్ చేస్తున్నారు, లేకపోతే 8 చెప్పారు. అండ్ ఇక్కడ నేను CS8 లోకి అయితే వచ్చాను. 7 నా దగ్గర అవైలబిలిటీ లేదు. అండ్ ఇదే ప్రాబ్లం మీకు CC 2019 అయినా కానీ 24 లో అయినా కానీ మనం ఇదే విధంగా ఫాలో అప్ చేయవచ్చు. ఇక్కడ నేను యూత్ చాయిస్ అని చెప్పేసి టైటిల్ తీసుకొని ఉన్నాను. దీనికి స్ట్రోక్ వచ్చేసి 6 లో ఇచ్చున్నాను. ఎగ్జాంపుల్ చూద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ 6 లో ఇచ్చున్నాను. ఓకే కదా, ఇప్పుడు దీన్ని ఓకే చేసాం. ఇప్పుడు దీన్ని మనం క్రాప్ చేద్దాం. క్రాప్ ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డ్రాగ్ చేశాను. ఓకే, నేను మీరు తీసుకున్న సైజు నేను ఇక్కడ జస్ట్ పెడుతున్నాను. పెట్టుకునేసి జస్ట్ ఓకే ఎంటర్ చేశాను. చూసారా, మనకి చిన్నదైతే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం స్ట్రోక్ ఎంతలో ఉందో చూద్దాం. స్ట్రోక్ నేను పెట్టింది ఎంత? 6 లో, బట్ ఇక్కడ మనకి 4 వచ్చింది, అంటే తగ్గింది. ఎందువల్ల తగ్గింది? ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్రాప్ తీసుకున్నప్పుడు చూడండి, 5 inches 3 inches 200 రెజల్యూషన్. మీరు క్రాప్ చేస్తున్నప్పుడు ఫైల్ సైజ్ రెజల్యూషన్ ఎంత ఉంది, మనం తీసుకోవాల్సిన రెజల్యూషన్ ఎంత, ఇవి మెయిన్ కరెక్ట్ గా మనం బేస్ చేసుకుని చేయాలి. మీకు ఎగ్జాంపుల్ 300 రెజల్యూషన్ లో మీరు ఫైల్ తీసుకునేసి దాన్ని క్రాప్ చేసేటప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు మర్చిపోయింది, మీకు ఐడియా లేకుండా జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ ఓన్లీ క్రాప్ చేసేసిన, సైజ్ ఇవ్వకుండా, ఇలాంటివి ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. ఈ ప్రాబ్లం ఉంటేనే మీకు ఇక్కడ ఆ ప్రాబ్లం వచ్చేది. లేదు అనుకున్నప్పుడు కూడా ఫైల్ చిన్న చేసేటప్పుడు Alt+I ఇక్కడ నుంచి మీరు జస్ట్ డైరెక్ట్ గా ఫైల్ సైజ్ పెద్ద చేస్తున్నా గానీ చిన్న చేస్తున్నా గానీ మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. 90% మీరు టిఫ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత క్రాప్ అయినా చేయండి, సైజ్ అయినా తగ్గించుకోండి, వాట్ ఎవర్. బట్ ఒకవేళ అలా కాదు, మీరు PSD ఫైలే క్రాప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు క్రాప్ చేసేటప్పుడు ఫైల్ సైజ్ ని ఎలాగ ఇంచెస్ లో ఇచ్చున్నారా, సెంటీమీటర్స్ లో ఇచ్చున్నారా, రెజల్యూషన్ ఎంత ఇచ్చున్నారు, అదే విధంగా ఇక్కడ కూడా మెన్షన్ చేసి కట్ చేయండి. అప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది 99% రాదు. ఐ హోప్ మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది అనుకుంటాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మెయిల్ చేయండి. మీ డౌట్ ని ఇంకా బెటర్ దెన్ గా కన్వే అయ్యేటట్టు చూస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. రమేష్ వేలపూరి ఈయన మెయిల్ పంపించారు. అండ్ ఈయన పంపించిన స్క్రీన్ షాట్స్ మీకు ఇక్కడ సైడ్ లో డిస్ప్లే అవుతా ఉంటాయి.
ఉంటాయి చూడండి. అండ్ ఇక్కడ నేను మెసేజ్ చదువుతాను. హాయ్ అన్న, రీసెంట్ గా నేను కొన్ని పిహెచ్డి ఫైల్స్ మా ఫ్రెండ్ దగ్గర కాపీ చేశాను. అతను కూడా ఎడిటింగ్ చేస్తుంటాడు, ఫ్రీలాన్సర్. అతని వర్క్ మొత్తం మ్యాక్బుక్ లో చేశాడు. నేను పెన్ డ్రైవ్ ద్వారా కాపీ చేసుకున్నా. మీకు కింద పెట్టిన స్క్రీన్ షాట్స్ అలా వస్తుంది. కొన్ని పిహెచ్డి ఓపెన్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లా. నేను వాడే వర్షన్ 2022. మధ్యలో ఫోటోషాప్ హ్యాంగ్ అవుతుంది, సడన్ గా లాగ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న? మంచి వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న? ప్లీజ్ రిప్లై. ఓకే రమేష్ గారు, మీ మెయిల్ చదివాను కదా, దానికి సొల్యూషన్ ఏందనేది చూద్దాం. 99% మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనే కోరుకుంటాను. అండ్ ఇప్పుడు మీరు పెట్టిన క్లిప్స్ లోనే మీకు సమాధానం చెప్తాను. ఓపెన్ చేస్తే ఫైల్ ఇలా వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆయన మొత్తం ఫైల్ కాపీ చేసిన ఫోల్డర్ ఒకటి ఉంది, దాన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి బ్రదర్, మీరు కాపీ చేసింది ఒక మ్యాక్ కంప్యూటర్ లో నుంచి కాపీ చేశారు. మ్యాక్ అయితే నా దగ్గర లేదు కాబట్టి మీకు నేను కరెక్ట్ గా చెప్పగలుగుతున్నానా లేదా అనేది కరెక్ట్ గా నాకు కూడా తెలియదు. మీకు వర్కౌట్ అయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే. ఇక్కడ మీరు కాపీ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ అతను ఏం వర్షన్ యూస్ చేస్తున్నాడో పిఎస్ కనుక్కోండి. అంటే మీరు ఓపెన్ చేయడానికి కూడా అదే వర్షన్ ఉంటే బాగుంటుంది, లాగ్ రాకుండా, హ్యాంగ్ కాకుండా. అతను ఏం వర్షన్ యూస్ చేస్తున్నాడో నాకు మెన్షన్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను. అది ఇక్కడ ప్రతిదీ కాపీ చేసినప్పుడు ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో మనకి _డాట్ ఇలాగొస్తున్నాయి. యాక్చువల్ గా ఎవరు ఏ ఫైల్ సేవ్ చేసినా గానీ ఫస్ట్ నుంచే పేరు ఉంటది. ఈ షార్ట్ కట్స్, ఈ డాట్స్, _, ఇవన్నీ ఉండవు. ఇలా ఉన్నాయి అంటే కాపీ చేయడంలో ఎర్రరింగ్ ఉండాలి అండ్ వర్షన్స్ వేరియేషన్ లో ఉండాలి. అండ్ కొన్ని ఏంటంటే మనకు కాపీ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు కొన్ని ఫైల్స్ అనేది మనకి ఆటోమేటిక్ గా లాగ్ అయితే అవుతాయి. అందులో మ్యాక్ బుక్ మనం యూజ్ చేసేది IBM ఉండొచ్చు. IBM లోనే చేస్తున్నారు. ఇక్కడ చూసాను ఇప్పుడే స్క్రీన్ షాట్ కూడా. Windows 11 యూజ్ చేస్తున్నారు. అంతే, మీకు ప్రాబ్లం అయితే అదే ఉండొచ్చు 99%. ఇక్కడ కరప్టెడ్ అయ్యాయి అండ్ ప్రతి ఒక్క ఫైల్ మీకు ఓపెన్ అవ్వాలంటే మ్యాక్ లో నుంచి అది ఇంపాసిబుల్. ఎందువల్ల అంటే మ్యాక్ సాఫ్ట్వేర్స్ గానీ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. దాని ఫైల్స్ అన్ని మన దగ్గర ఓపెన్ అవ్వాలి అంటే కొంచెం కష్టమే. కానీ కాపీ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చిందంటే అస్సలు కష్టం. జనరల్ గా అయితే సమ్ టైమ్స్ మనకి ఓపెన్ అయిపోతాయి 99%. బట్ మ్యాక్ నుంచి IBM కి ఎక్స్పెక్టేషన్స్ తక్కువ చేయండి, అంతవరకే. అండ్ ఇక్కడ ప్రతిదీ _డాట్ ఉంది కదా, అది ఏందనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు ప్రాబ్లం వచ్చిందే ఈ _, వల్ల. ఓకే, అయితే మీ ప్రాబ్లం సాల్వ్ అయింది, సాల్వ్ చేయగలిగాను అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీ ప్రాబ్లం సాల్వ్ కాకుండా ఉంటే ఏందనేది నాకు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోదాం. మీకు ఫస్ట్ లోనే చెప్పాను కదా, లాస్ట్ లో మీకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుందని. ఇప్పుడు దాంట్లోకి వచ్చేసాం. హలో సార్, నేను ఒక గ్రాఫిక్స్ డిజైనర్. యూ కెన్ చెక్ మై డిజైన్స్ అట్ వెంకీ స్పార్క్స్ ఇన్స్టాగ్రామ్. మై ప్రాబ్లమ్ ఈజ్ ఐ డిజైన్ ద బెస్ట్ బట్ ఐ డోంట్ నో హౌ టు రీచ్ పీపుల్, హౌ టు గెట్ క్లయింట్స్, ప్లీజ్ హెల్ప్ మీ. హాయ్ వెంకీ గారు, మీ ఇన్స్టాగ్రామ్ అయితే నేను చెక్ చేశాను. దాంట్లో అన్ని తమ్నీల్సే ఉన్నాయి. ఇది వచ్చేసి యాక్చువల్ గా నేను ఆన్ స్క్రీన్ అయితే ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ గా చేయగలుగుతాను. బట్ ఇక్కడ బ్రీఫ్ గా మీకు చెప్తాను. యాక్చువల్ గా మీరు చేస్తుండేది తమ్నీల్ డిజైన్స్. తమ్నీల్ డిజైన్స్ లో ఎలా మీరు క్లయింట్స్ ని రాబట్టుకోవాలి అనుకుంటే మీరు ఉండేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సోషల్ మీడియా ద్వారానే రాగలుగుతారు. లేదా అనుకుంటే చైన్ లింక్ ద్వారా రాగలుగుతారు. అంటే నేను మీకు తెలుసు, నేను ఎవరైనా రిఫర్ చేస్తే ఈ విధంగా ఎక్కువ శాతం చైన్ లింక్ ని ఫాలో అప్ అవ్వండి. నెక్స్ట్ సోషల్ మీడియా ద్వారా, ప్రమోషన్స్ ద్వారా, కొన్ని ఫేస్బుక్ లో గానీ ఇలాగని బూస్టప్ ఇచ్చి చూడండి. అండ్ వన్ థింగ్, మీరు చేస్తుండేది క్లయింట్స్ ని రాబట్టుకోవాలంటే వచ్చేది ఒక యూట్యూబర్సే. మీకు యాక్చువల్ గా డిజైనర్స్ అని చెప్పేసి తమ్నీల్ డిజైన్స్ అని అంటా ఉంటారు. తమ్నీల్ డిజైన్స్ చేస్తే ఎంత ఇస్తారండి? 100 రూపాయలు. లేదు అనుకుంటే 300, 500 ఒక వ్యక్తి ఇస్తున్నాడు అంటే అతనికి మిలియన్స్ లో వ్యూస్ రావాలి, లేదంటే లాక్స్ పైన రావాలి. అంతేగాని మామూలుగా 1 lakh వ్యూస్, అలాగా ఒక 50,000 వ్యూస్ వస్తే మీకు ఎవ్వరు 100 రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వరు. ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో నేను వినింది, ఒక తమ్నీల్ చేయడానికి 2 గంటలు ఆలోచించి ఎలా చేయాలి, ఎంతో కష్టపడి మీకు చేసిస్తాము అందంగా 100 రూపాయలు అని చెప్పి. 2 గంటలు ఒక తమ్నీల్ కి మీరు కష్టపడితే వచ్చేది 100 రూపాయలు. అయితే ఒక రోజుకి 8 hours వర్కింగ్ టైం. ఒక తమ్నీల్ కి 2 గంటలు అంటే 4 తమ్నీల్స్ 8 hours కి అంటే 400 రూపాయలు. అంటే ఒక కూలోడి కన్నా తక్కువ డిజైనర్ కి ఛార్జ్. వాహ్, ఏంటండి ఇది? ఇదేనా బిజినెస్ అంటే? ఇదేనా ఎర్నింగ్ అంటే? మీరు డిజైనింగ్ ఒక తమ్నీల్స్ మీదే డిపెండ్ అయితే మీరు ఎదగడం అనేది ఓన్లీ యూట్యూబ్ వరకే ఎదగలుగుతారు. అండ్ ఒక బిజినెస్ అంటే మీకు డిజైనింగ్ ఫీల్డ్ లో చాలా రకాలు ఉన్నాయి. ఏంది? ప్యాకేజింగ్ డిజైన్స్, పోస్టర్ డిజైన్స్, వీటి మీదకి వెళ్ళండి. మీరు దీని మీద స్టిక్ అయితే వాటి ఆఫర్స్ అనేది రానే రావు. మీరు ఎప్పటికీ జస్ట్ ఒక తమ్నీల్ డిజైనర్ గానే ఉండిపోతారు. ఎప్పుడు అలా ఉండబాకండి. ప్యాకేజింగ్ డిజైన్స్, లోగో
డిజైన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. వాటి మీద మీకు ఎర్నింగ్ వస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి కానీ మీరు thumbnail మీద మీరు సంపాదించి లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఎప్పటికీ సంపాదించలేరు. ఆ 100 రూపాయలు 500 రూపాయలు అంటే 500 రూపాయలు, అంతకు మించి ఎవ్వడు ఇవ్వడు. అర్థమవుతుందా? ఆన్ స్క్రీన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వీటి మీద గురించి ఇంకా డెప్త్ గా తీసుకొని వస్తాను. అండ్ క్లయింట్స్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏ బిజినెస్ అంటే అడ్వర్టైజింగ్సా, ఏ బిజినెస్ ఎలా ఉండాలి ఏంది అనేది దాని గురించి డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా నేను తీసుకొని వస్తాను తొందరలోనే. అండ్ మీకు నా మాటలు ఏమైనా మనసుకు బాధ కలిగించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ thumbnail డిజైనర్ అనేది ఎప్పటికీ thumbnail డిజైనర్ గానే ఉంటారు. ఎదగాలి అనుకుంటే మన దారి మార్చాలి, మనం మారాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ thumbnail డిజైన్స్ వరకు క్లయింట్స్ ని ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటే ఇస్ నథింగ్, దాని గురించి ఇంపార్టెంట్ కాదు. ఒక అడ్వర్టైజింగ్ పరంగా ఎలా క్లయింట్ ని మనం రాబట్టుకోవాలి, ఎలా క్లయింట్ ని మనం సాటిస్ఫాక్షన్ చేయాలి అనేది మాత్రం ఆన్ స్క్రీన్ స్టార్ట్ అయినప్పుడు ఆ టైంలో నేను ట్యుటోరియల్స్ తీసుకొని వస్తాను. ఇప్పుడైతే మాత్రం ఆన్ స్క్రీన్ చేయట్లేదు కాబట్టి దీని గురించి నేను ఇన్ డెప్త్ గా ఇవ్వలేకపోతున్నాను. షార్ట్ గా బ్రీఫ్ గా ఇస్తున్నాను. మీకు ఏమైనా నా మాటలు బాధ కలిగించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ హోప్ ఈ FQA ఎపిసోడ్ 1 ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గ్రాఫిక్స్ డిజైనర్ కి సంబంధించింది మీకు నచ్చింది, మీ డౌట్స్ క్లారిఫికేషన్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతా ఉంటది. మీ ప్రతి డౌట్ ని నేను క్లారిఫికేషన్ చేసే విధంగా 99% ట్రై చేస్తాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి. నెక్స్ట్ ఇంకా బెటర్ దెన్ కంటెంట్ కోసం మీ సపోర్ట్ ని అందించండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు FAQ ఎపిసోడ్ 2 కి. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. లాస్ట్ వీక్ మనకు వచ్చిన మెయిల్స్ ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ గా మనం తీసుకోబోతుండేది స్వామి స్టూడియో. హాయ్ బ్రో, ఐఎమ్ గ్రాఫిక్స్ డిజైనర్. నాకు ఫోటోషాప్ లో క్యాన్వాస్ రొటేట్ ఆప్షన్ కావాలి, ఎలా చేయాలి? అండ్ ఇదే ఆప్షన్ ని ఇంకొకరు కూడా అడిగి ఉన్నారు. ఇద్దరు ఒక్కరేనా లేకపోతే వేరువేరా అనేది చిన్న కన్ఫ్యూజన్. అందుకని చెప్పి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి అని. ఇక్కడ మీరు మెయిల్ చేశారు, అక్కడ కామెంట్ చేశారు. ఇది ఇద్దరు ఒకటేనా వేరు వేరా అనేది నేను కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ మీకు ఎటువంటి సందేహాలున్నా సమస్య ఉన్నా ఫోటోషాప్ లో వర్క్ గురించి ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఓకే, ఇప్పుడు కుమిలి దినేష్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రొటేషన్ షార్ట్ కట్ కి చెప్పండి సార్ ప్లీజ్. అండ్ యాజ్ రొటేషన్ షార్ట్ కట్ కి క్రాకెడ్ వర్షన్ లో వర్క్ అవుతుందా సార్ ప్లీజ్ రిప్లై. చూసారా, రెండు రొటేషన్. ఇక్కడ నేను ఆల్రెడీ చదివింది కుమిలి దినేష్ కుమార్ ఇదొకటి, అండ్ స్వామి స్టూడియో. ఇద్దరు ఒకటేనా లేకపోతే వేరు వేరా కొంచెం కన్ఫ్యూజ్. అందువల్ల మెయిల్ చేశారనుకోండి ఎవరనేది నాకు క్లియర్ గా ఉంటది. ఇప్పుడు నేను దీన్ని వదిలేసినా ఆయనకి ప్రాబ్లం వద్దు, ఆయన వదిలేసినా దీనికి ప్రాబ్లం ఉన్నట్టు ఉంటది పరిస్థితి. ఇప్పుడు నేను ఇద్దరికి చెప్పాలి. ఈయనేం అడిగారు, క్రాకెడ్ వర్షన్ లో వర్క్ అవుద్దా లేదా అని. అండ్ ఆయన వచ్చేసి రొటేషన్ షార్ట్ కట్ కీ అని అడిగారు. సరే, ఏదైనా కానీ కామెంట్ కాకుండా మెయిల్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు మనం రొటేషన్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు స్వామి స్టూడియో అండ్ దినేష్ కుమార్ గారు ఇద్దరికి ఒకే ప్రాబ్లం కాబట్టి ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రొటేషన్ షార్ట్ కట్ కి మనకి R అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఐకాన్ చేంజ్ అయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, కొంచెం బిగ్ చేస్తున్నాను. చూసారా, ఐకాన్ మనకి చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత జస్ట్ రొటేట్, మనకి ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇలా పెట్టుకొని సేవ్ చేసినా కానీ మీకు మాత్రం ఎగ్జాక్ట్ స్క్వేర్ టైప్ లోనే ఫైల్ సేవ్ అవుద్ది. ఇది ఓన్లీ మనం ఏంటంటే ఏదైనా ఆర్ట్ వైజ్ గా డ్రా చేయాలనుకున్నప్పుడు, లైక్ ఆయిల్ పెయింట్స్ కి ఇలాగా మనం హెయిర్ డ్రా చేయాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. ఆర్టిస్ట్ వైజ్ గా అయితే ఇది హెల్ప్ఫుల్ అవుద్ది. అంతేగాని ఇది రొటేషన్ లో 90 degrees లో పెట్టి 180 degrees లో పెట్టి మీకు సేవ్ చేసినా గానీ మీకు పర్ఫెక్ట్ సైజే మనకు సేవ్ అవుద్ది. అంటే ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందో అలాగా. అండ్ ఇది మనకు వద్దు అనుకున్నప్పుడు ఎస్కేప్ కొట్టేసామంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు దినేష్ కుమార్ అని అడుగున్నారు కదా, ఆయన గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది క్రాకెడ్ వర్షన్ లో యూస్ అవుద్దా అంటే ఎస్, క్రాకెడ్ వర్షన్ లో కూడా యూస్ అవుద్ది. బట్ లోయర్ వర్షన్ లో అయితే మీకు ఇది 100% వర్క్ అవుద్ది. అదే 2024 ఇలా వెళ్ళారనుకుంటే ఈ ఆప్షన్ మీకు ఎనేబుల్ కాకపోతే అంటే చూపించకపోతే మీకు గ్రాఫిక్స్ కార్డ్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. గ్రాఫిక్స్ కార్డ్ లేకపోతే 2024 లో చూపిదు, వర్క్ కాదు. దానికి ఆప్షన్ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళి ప్రిఫరెన్స్ అండ్ ఇక్కడ
ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎస్, పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ యూస్ గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉంది కదా, ఇక్కడ అడ్వాన్స్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ జిఎల్ ఉంది కదా, ఈ ఆప్షన్స్ ఇవన్నీ మనకి అనేబుల్ అవ్వాలి. అయినప్పుడే మనకి 2024 లో వర్క్ అవుద్ది. లేదు అనుకున్నప్పుడు వర్క్ కాదు. అది క్రాకెడ్ వర్షన్ అయినా సరే లేదా పర్చేసింగ్ చేసుకుందైనా సరే మనకు గ్రాఫిక్స్ కార్డు ఉన్నప్పుడే 2024 లో వర్క్ అవుద్ది. లేదు అనుకున్నప్పుడు వర్క్ కాదు. 2019 అయితే మనకి గ్రాఫిక్స్ కార్డు ఇవన్నీ ఇంపార్టెన్స్ అయితే కాదు, జస్ట్ వర్క్ అవుద్ది అంతే. ఓకే కదా, మీ ఇద్దరి డౌట్స్ కూడా క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో దానికి వెళ్దాం. ఈ మెయిల్ పంపించిన సబ్స్క్రైబర్ శ్యామ్ కిరణ్ కంబంపాటి. హలో సార్, నా డౌట్ ఏంటంటే ఈ కలర్ వీల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిస్ప్లే అయ్యేది, దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ కలర్ వీల్ లో కరెక్ట్ గా ఒక కలర్ తీసుకొని అంటే మాక్సిమం ఎంత నెంబర్ పెట్టాలి? సపోజ్ బ్లూ కలర్ ఎగ్జాంపుల్ 100 పెట్టాలా, 200 పెట్టాలా, 1000 పెట్టాలా? సార్ ఏంటండి మీరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు. 100 పెట్టాలా, 200 పెట్టాలా, 1000 పెట్టాలా? 1000 అవసరం లేదు, ఒకసారి 200 పెట్టి చూడండి, పెట్టగలుగుతారేమో. అంటే నేను తెలుసుకోవాలని అడుగుతున్నారు. మీరు బిగినరా లేకపోతే ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉన్నారా, వర్కింగ్ లో? నాకు అర్థం కాలేదు. బట్ ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏ కలర్ అయినా సరే 100% కంటే మించి పోదు. మీరు దీన్ని కలర్ వీల్ అన్నారు. కలర్ వీల్ అంటే ఇది కాదండి. కలర్ వీల్ ఆప్షన్ మనకి ఇలిస్ట్రేటర్ లో ఉంది, లేదా అడోబి కలర్స్ ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, అడోబి కలర్ వీల్ కి సంబంధించింది, దాంట్లో నుంచి తీసుకుంటాం అంతే తప్ప దీన్ని కలర్ వీల్ అనరు. దీని మీద మీకు స్పెసిఫిక్ గా వీడియో వచ్చింది, మీకు ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇన్ డెప్త్ గా మీకు క్లియర్ గా అర్థం అవుద్ది. దీన్ని యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, కలర్ పిక్కర్ ఫర్గ్రౌండ్ కలర్, అండ్ కింద దాన్ని చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి ఇక్కడ చేంజ్ అవుద్ది. అంటే దీన్ని కలర్ పిక్కర్ అనొచ్చు, ఎందువల్ల మనకు కావాల్సిన కలర్ ని పిక్ చేసి ఇక్కడ చూపిస్తుంది కాబట్టి, లేదా కలర్ డాకర్ అనొచ్చు. ఈ రెండు పేర్ల మీద దీన్ని పిలువబడడం జరుగుతుంది. అంతేగాని కలర్ వీల్ కి దీనికి సంబంధం లేదు. కలర్ వీల్ మనకి ఇలిస్ట్రేటర్ లో డైరెక్ట్ గా ఉంటది, లేదా ఇంకా ఆన్లైన్ వెబ్సైట్స్ లో మనకు ఉంటది అనమాట. ఇదొకటి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మీరు ఇలాగే గాని ఉంటే క్లయింట్స్ మిమ్మల్ని మింగేస్తారు, తప్పుగా అనుకోబాకండి. ఎందువల్ల అంటే మీ చేతే నరకానికి స్పెల్లింగ్ రాయిపిస్తారు క్లయింట్స్. మీరు ఈ విధంగా 100 పెట్టాలా, 200 పెట్టాలా, 1000 పెట్టాలా అంటే నరకానికి స్పెల్లింగ్ రాయిపిస్తారు మీ చేత. చెప్పాలంటే కొంచెం ఆలోచించి, నాతో కాదు, యాజ్ ఏ గ్రాఫిక్స్ డిజైనర్ కాబట్టి మీ వెల్ విషర్ గా నేను మీ మంచిగా కోరుకుంటాను. బట్ క్లయింట్స్ అలా ఉండరు. వాళ్ళంతా ఏంటంటే మిమ్మల్ని ఎంతసేపు ఆడుకోవాలనే చూస్తారు, అది ఏ క్లయింట్ అయినా సరే. అందువల్ల ఏంటంటే వాళ్ళ పర్పస్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఇలా మాత్రం క్లయింట్స్ ముందు మాట్లాడబాకండి. ఓకే, అయితే నెక్స్ట్ ఇప్పుడు ఇంకో దానికి వెళ్దాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. ఈ మెయిల్ పంపించిన సబ్స్క్రైబర్ నవీన్ కుమార్. డౌట్ వచ్చేసి ఫోటోషాప్ 2024 హైయర్ వర్షన్ ఫైల్స్ నాట్ ఓపెనెడ్ ఇన్ ఫోటోషాప్ సిఎస్. వాట్ ఈస్ ద సొల్యూషన్? డూ ద నీడ్ఫుల్. థ్యాంక్ యూ సార్, నవీన్ ఎస్. ఓకేనండి, మీ డౌట్ ని కూడా క్లారిఫికేషన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ లో మిస్సింగ్ ఏంటంటే ఫోటోషాప్ సిఎస్ అన్నారు. సిఎస్ అంటే 8.0 వస్తుందా, లేకపోతే సిఎస్ 3 వస్తుందా, సిఎస్ 6 వస్తుందా? ఇది మెన్షన్ చేయలేదు. ఓకే, నేను నా దగ్గర ఉన్న ఫోటోషాప్ సిఎస్ 8.0 లో మీ డౌట్ కి క్లారిఫికేషన్ ఇస్తాను. ఇది ఎంత వరకు హెల్ప్ అవుద్ది అనేది కామెంట్ చేయండి. అండ్ ప్రీవియస్ చెప్పిన వాళ్ళు కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మీ సపోర్ట్ అందించండి. వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఫోటోషాప్ 2024 ఇక్కడ చూడండి, హెల్ప్ అబౌట్ ఫోటోషాప్ చూస్తున్నారు కదా. ఇక్కడ రిలీజ్ ఇది మనకి 2024 వర్షన్ ఇది. ఓకే కదా. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఈ ఫైల్ ని CS8 లో ఓపెన్ ఎలా అవుద్దో, ఎంత వరకు మనం చేయగలుగుతాం అనేది ఇక్కడ చూద్దాం. ఈ థంబ్నెయిల్ మనం FQA ఎపిసోడ్ 1 కోసం చేసింది. అండ్ ఈ ట్యుటోరియల్ మీరు ఇంకా చూడకపోతే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ థంబ్నెయిల్ ఇప్పుడు నేను జస్ట్ Ctrl+Shift+S డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనం ఫోటోషాప్ CS8 లోకి ఎంటర్ అవుదాం. ఓకే, ఫోటోషాప్ CS8 ఇక్కడ చూస్తున్నారు కదా. మళ్ళీ మీకు ఎటువంటి డౌట్ ఉండకూడదని చెప్పేసి ఇక్కడ నేను ప్రతిది కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, 8.0 ఫోటోషాప్. ఓకే, ఇప్పుడు మనం 2024 లో సేవ్ చేసిన ఫైల్ ని ఇక్కడ ఓపెన్ చేద్దాం. థంబ్ ఇది ఓకే చేశాను. ఇక్కడ ఓకే అనేది వచ్చింది కదా మనకి, దీన్ని క్లిక్ చేయండి. Problem where encountered reading layers frequently graphics designer FQA episode and others because of a program error. Continue. దాని గురించి మీరు టెన్షన్ అవసరం లేదు, జస్ట్ ఓపెన్ అవుద్ది. సెకండ్స్ టైం అయితే తీసుకుంటది. ఇక్కడ చూడండి, some text layers need to be updated before they can be used for vector based output. Do you want to update these layers or no? ఓకే, మనకి అప్డేట్ వద్దు, నో అని కొట్టేద్దాం. చూసారా, ఇక్కడ మనకి కొన్ని ఎఫెక్ట్స్ అంటే
అంటే CS3 లో CS6 లో మీకు 100% ఓపెన్ అవుద్ది, ఏం ప్రాబ్లమే లేదు. ఇది CS 8.0 కాబట్టి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ మనకి మిస్ అయిపోయాయి. ఎందువల్ల 2024 లో మనం యూస్ చేసిన గ్రేడియంట్స్ అండ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేది మనకి హైడ్ అయిపోయాయి. ఎందువల్ల అక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఈ CS8 లో స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది లేదు. అందువల్ల ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ కనిపిది మీకు మొత్తం లేయర్స్ ప్యానల్ లో చూస్తున్నారు కదా, చూడండి స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడా లేదు. ఓకే కదా. అండ్ గ్రేడియంట్ ఆప్షన్ కూడా సంథింగ్ అంటే అక్కడ ఉండేదానికి ఇక్కడ ఉండేదానికి ఆప్షన్స్ కొన్ని చేంజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని మనకి మిస్ అవుతాయి అంతే తప్ప ఫైల్ ఓపెన్ అవ్వకుండా అయితే ఉండదు. అండ్ మీకు ఇంకోటి ఫోటోషాప్ కొన్ని ఫైల్స్ మనకి PSD ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు ల్యాగ్ అయిపోయి నాట్ రెస్పాండ్ అని చెప్పేసి మనకి ఈడ వస్తూ ఉంటది. జస్ట్ ఈడ నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి ఎందువల్ల అంటే ఆ ఫైల్లో మనం కొంచెం హెవీ లేయర్స్ గానీ కొన్ని హెవీ ఎఫెక్ట్స్ గానీ ఇచ్చున్నప్పుడు అది ఈ లోయర్ వర్షన్స్ తీసుకోవడం కష్టం అవుద్ది. అందువల్ల ఏంటంటే అది కొన్ని ల్యాగ్ అయిపోయి నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి అండ్ మన సాఫ్ట్వేర్ కూడా మనం వాడేది క్రాక్ వర్షన్స్. ఇవన్నీ ఏంటంటే ఆ ఫైల్ మీద ప్రభావం చూపిస్తాయి. అదే మీరు పర్చేస్ చేసుకునేసి ఇవన్నీ ఓపెన్ చేసి చూడండి, అంత ప్రాబ్లం ఉండదు మీకు. కానీ మనం అంత మార్జిన్స్ మనకు ఉండవు కాబట్టి మనకు వచ్చే క్లయింట్స్ మనకన్నా పెద్ద ఇది కాబట్టి కొంచెం మనం ఇలాంటివి వాడుకునే బ్రతకాలి. అందువల్ల దాని గురించి పక్కన పెట్టేయండి, అనవసరమైన సబ్జెక్ట్ అది. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకుంటాను, మీకు క్లారిఫికేషన్ అయ్యింది, మీకు అర్థం అయింది అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అర్థం కాలేదు అనుకుంటే ప్లీజ్ మళ్ళీ మెయిల్ చేయండి. మీకు వీలైనంత ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎపిసోడ్ 1 ని బాగానే ఆదరించారు అండ్ ఎపిసోడ్ 2 ని కూడా ఇలాగే ఆదరిస్తారని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చే ట్యూటోరియల్స్ ని కూడా మీ సపోర్ట్ అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఐ హోప్ ఈ ట్యూటోరియల్ మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. ఈ ఎపిసోడ్ లో మీ సమస్యలకు పరిష్కారం దొరికిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఈ ఛానల్లో వీడియోస్ ని డౌన్లోడ్ చేయకుండా ఆన్లైన్ లో చూసి మీ సపోర్ట్ ని నాకు అందించండి. నా కష్టాన్ని మీరు చూస్తున్నారు, బట్ ఎటువంటి రెవెన్యూ లేదు, ఎటువంటి వ్యూస్ అనేది లేవు. మినిమం అట్లీస్ట్ ఒక వీడియోకి 5000 వ్యూస్ వస్తేనే మనం గెట్ ఇన్ కాగలుగుతాం. కానీ నాకు 1K 2K వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదు. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మీకు బెటర్ దెన్ కంటెంట్ ఇవ్వడానికి ఈ వ్యూస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీ సపోర్ట్ అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అండ్ ఈ ఎపిసోడ్ 2 నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు FAQ ఎపిసోడ్ 3 కి. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ట్యూటోరియల్కి వెళ్ళే ముందు ఒక మాట, ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు చూడండి. లాస్ట్ లో మీకు లేయర్స్ ని మనం షార్ట్ కట్ కీతో ఎలా లాక్ చేయాలి, ఎలా అన్లాక్ చేయాలనేది మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ట్యూటోరియల్కి వెళ్ళిపోదాం. ఈ మెయిల్ వచ్చేసి గంగినేని శ్రీకాంత్ గారి దగ్గర నుంచి నాకు వచ్చింది. హార్ట్ఫుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ గంగినేని శ్రీకాంత్. ఓకే, ఇప్పుడు ఆయన డౌట్ ఏందో చదువుదాం. హలో అన్న, నమస్తే, నమస్కార్, ఆదాబ్. మీకు కూడానండి. మీరు అండ్ మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుంటూ, నా పేరు గంగినేని శ్రీకాంత్, మాది పల్నాడు జిల్లా. మీకు కూడానండి, మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నాకున్న డౌట్ విషయానికి వస్తే, నేను అటాచ్ చేసిన, ఇప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఆ ఇమేజ్ గురించి మాట్లాడుతున్నాను. నేను అటాచ్ చేసిన ఇమేజ్ లో నెంబర్ 1 కిలో సేల్ అనే వర్డ్ కి షాడో ఎఫెక్ట్ ఇచ్చారు. అలా మనం కూడా చెయ్యొచ్చా? ఆ డిజైన్ ఎందులో చెయ్యొచ్చు? అండ్ ఒక పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ డిజైనర్ వర్క్ నేర్చుకుంటే యావరేజ్ గా ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ కెరీర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం చెప్పన్నా ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉన్నా గానీ సెకండ్ అడిగారు కదా, ఇజ్ ఏ హైలైట్ అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. రెండింటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గంగినేని శ్రీకాంత్ గారు అడిగింది నెంబర్ 1 కిలో సేల్ ఉంది కదా, దీని గురించి. యాక్చువల్ గా దీన్ని షాడో అనరండి, ఇది వచ్చేసి 3D. ఇది ఫోటోషాప్ లో మీరు డైరెక్ట్ గా మాన్యువల్ గా అయినా చెయ్యొచ్చు. అంటే గంట పట్టే పనిని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కంప్లీట్ చేయడం అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అన్నమాట. ఇది మీరు ఓల్డ్ వర్షన్స్ లో మీకు 3D వర్షన్స్ లేనప్పుడు, అంటే ఇప్పుడు వచ్చే ఫోటోషాప్స్ లో 3D ఆప్షన్స్ ఉన్నాయి. 2024 అనుకోండి ఎగ్జాంపుల్, దాంట్లో అయితే ఇది హ్యాపీగా చేసుకోవచ్చు. లేదు ఇలిస్ట్రేటర్, కొరల్ డ్రా, ఈ రెండిట్లో కూడా దీన్ని చేయవచ్చు.
చేయవచ్చు, కొంచెం కష్టపడాలి. అండ్ దీంట్లోనే మీకు మోకప్స్ అనేవి కూడా వస్తాయి. ఆ మోకప్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదా మీకు 3D వైజ్ గా ఇలిస్ట్రేటర్ లో ఉంది ఎగ్జిక్యూట్ అని చెప్పే ఆప్షన్ ద్వారా కూడా దీన్ని చేసుకోవచ్చు. ఫోటోషాప్ లోనే డైరెక్ట్ గా మనకు వచ్చింది, దాంట్లో నుంచైనా చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఏమి చేయలేము, ఇవన్నీ మనకి ఏమీ తెలియదు అంటే ఈ ఇలిస్ట్రేటర్, ఈ 3D ఆప్షన్స్, కొరల్ డ్రా, ఇవన్నీ నథింగ్, మనకు తెలియదు, అసలు దాని గురించి అవగాహన లేదు అనుకున్నప్పుడు మాన్యువల్ గా చేయాలి అనుకున్నప్పుడు మనకి కరెక్ట్ గా తెలియాల్సింది ఏంటంటే, ఒక సన్లైట్ మన మీద పడ్డప్పుడు ఏ సైడ్ బ్లాక్ షాడో ఉంటుంది, ఏ సైడ్ వైట్ షాడో ఉంటుంది అనేది మనకి క్లియర్ కట్ గా, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ డార్క్ గా ఉంది, ఇక్కడ లైట్ గా ఉంది, ఇక్కడ మళ్ళీ డార్క్ గా ఉంది. ఇవన్నీ మనకి అవగాహన ఉన్నప్పుడు దీన్ని కరెక్ట్ గా మనం చేయగలుగుతాం. లేదు అనుకున్నప్పుడు 3D లో చేయడం బెటర్ దెన్, ఏంటంటే అది ఆటోమేటిక్ గా మనకి అన్ని ఆప్షన్స్ ని చూపిస్తుంది కాబట్టి మనకు కావాల్సిన తగ్గట్టు మనం మలుచుకోవచ్చు. మాన్యువల్ గా అయితే కొంచెం కష్టమే, బట్ అది కానీ నేర్చుకోగలిగితే మీరు ఏ వర్క్ అయినా చేయగలుగుతారు. ఓకే, మీ డౌట్ క్లారిఫికేషన్ అయింది అనుకుంటాను. అండ్ మీ సెకండ్ డౌట్ లోకి వెళ్దాం. మీరు చెప్పిన డౌట్, యావరేజ్ గా శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒక మంచి గ్రాఫిక్స్ డిజైనర్ అయితే? మీరు ఎడ్యుకేషన్ ఉంది, బయట ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఒక 1 years 2 years ఇలాగా మినిమం 2 years ఉన్నా బాగుంటది. ఈ విధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ప్రొఫైల్ లో ఉంది, ఆల్రెడీ ప్రీవియస్ వర్క్స్ ఏమైనా చేస్తున్నారు అనుకుంటే మీకు మినిమం ప్యాకేజ్ వచ్చేసి 12 to 15 lakhs వస్తాయి. అది స్టార్టింగ్ లోనే. ఎందువల్ల? మీ స్కిల్స్ ని చూసే వాళ్ళు ఆటోమేటిక్ ఇస్తారు. ఒక మంచి గ్రాఫిక్స్ డిజైనర్ కి ఎంత రావచ్చు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పారు కాబట్టి. లేదు అనుకుంటే మినిమం అంటే మీకు 35 కంటే ఎక్కువ రాదు. నేను చెప్పేది మీరు ప్రొఫెషనల్ గా మంచి కెరీర్ గా బిల్డ్ చేసుకోవాలి అనుకుని మీ స్కిల్స్ ని మీరు పోర్ట్ఫోలియో ద్వారా వాళ్ళకి చూపించగలిగితే అప్పుడు మీకు స్టార్టింగ్ స్టెప్ మీకు 12 to 15 lakhs వస్తాయి ప్యాకేజ్. అండ్ మీ స్కిల్స్ ని మీరు పొదును పెట్టి మీరు హార్డ్ వర్క్ చేశారు అనుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఆఫర్స్ అనేది వస్తాయి. బట్ మనం గ్రాఫిక్స్ డిజైన్ నేర్చుకునేటప్పుడు లక్షలు వస్తాయని చెప్పేసి ఏదో సంపాదించాలనుకుని మాత్రం నేర్చుకోబాకండి. నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి, నేనంటూ నలుగురిలో గుర్తింపు ఉండాలి అని చెప్పి హార్డ్ వర్క్ చేయండి. ఆటోమేటిక్ ఆఫర్స్ మీ ముందుకు వస్తాయి. అంతేగాని డబ్బులు సంపాదించాలని మాత్రం గ్రాఫిక్స్ ఫీల్డ్ లోకి రాబాకండి. ఏంటంటే ఇది ఏదో డబ్బు సంపాదించుకునే స్కిల్స్ కాదు, ఇది వచ్చేసి మనం ఒక ప్లాట్ఫామ్ ని సంపాదించుకునే స్కిల్స్ ఇవి. ఓకే, మీ డౌట్ ని క్లారిఫికేషన్ చేయగలిగాను అనుకుంటాను. ఐ హోప్ మీరు సాటిస్ఫై అయ్యారనుకుంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నాకు కామెంట్ లో వచ్చింది, రాకేష్ రాచర్ల 5942 ఇది ఆయన ఐడి. రాకేష్ గారు, మీకు కూడా చెప్తున్నాను, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కింద కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డౌట్ ని అండ్ స్క్రీన్ షాట్ వైజ్ గా నాకు పంపించండి. లేదు జస్ట్ డౌటే అయితే టెక్స్ట్ ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చెయ్యండి. అంతేగాని కామెంట్స్ పెడితే నేను కన్ఫ్యూజ్ అవుతాను. మెయిల్ చేయడం మర్చిపోబాకండి ఏది ఉన్నా సరే డౌట్స్. ఓకే, ఈయన డౌట్స్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లేయర్ లోని మాస్క్ కి ఇమేజ్ కి మధ్యన లింక్ పెట్టడానికి షార్ట్ కట్ చెప్పండి సార్. ఇలాంటి ఆలోచనలు కూడా మీకు ఎలా వస్తాయండి? ఇప్పటి వరకు నాకు కూడా ఈ ఆలోచన లేదు, చేయలేదు కూడా. ఎందువల్లంటే అంత అవసరం అనిపించలేదు. ఇటువంటి డౌట్స్ వస్తున్నాయంటే నెక్స్ట్ జనరేషన్ అని అంటారే, మిమ్మల్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. మీరు ఈ తరానికి కాదు, నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే అది ఫోటోషాప్ వాడికి కూడా తెలియదు ఇటువంటి డౌట్స్ ఇలా ఉంటాయి, ఇలా వస్తాయి అని చెప్పి కూడా. ఉంటే వాడు ఎప్పుడో ఆప్షన్స్ అన్ని అప్లై చేసి ఉండేవాడేమో. ఓకే, ఎనీవే ఇప్పుడు దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ ఒక థంబ్నెయిల్ డిజైన్. ఈ ట్యూటోరియల్ గా మీరు చూడకపోతే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. దీంట్లో ప్రతి పేపర్ సైజ్ మనకి డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా ఇచ్చుంటాను. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక సపరేట్ గా లేయర్ తీసి చూపిస్తాను. ఇప్పుడు కంట్రోల్ N ఓకే చేసేసాను, ఎంటీ. ఇక్కడ మీరు జస్ట్ దీన్ని ఇటుపై డ్రాగ్ చేసి కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆల్ట్ డెల్, ఇక్కడ మనం ఒక బాక్స్ తీసుకొని ఉన్నాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ జస్ట్ క్లిక్ చేశాను, చూసారా? ఇక్కడ ఆటోమేటిక్ గా లింక్ అయ్యింది. మనం చేయాల్సిన లింక్ ఏమీ లేదు. ఇది అన్లింక్ చేస్తే మళ్ళీ లింక్ చేసుకోవాల్సిందే. దీనికి వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు. దీనికి షార్ట్ కట్ అంటే నాకు తెలిసినంత వరకు లేదు. మీలో ఎవరైనా అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే లింక్ కి షార్ట్ కట్ కీ ఉందంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ వల్ల నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నానని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ దీనికి ఒక చిన్న అంటే ఆల్టర్నేటివ్ అంటారు కదా, ఆప్షన్ అయితే ఉంది. అది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అండ్ ఇక్కడికి వెళ్దాం, దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిదీ లేయర్స్ మనకి ఉన్నాయి. దీంట్లో కొన్ని హైడ్ చేసేసి ఉన్నాను, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. జస్ట్ ఇక్కడ నుంచి నేను మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అన్ని అన్లింక్ అయిపోయి ఉన్నాయి, చూసారు కదా? మొత్తం అన్లింక్ మీకు కనిపిస్తుందా? చూడండి, మొత్తం అన్లింక్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. దీన్ని మనం లింక్ చేయాలి అనుకున్నప్పుడు కంట్రోల్ F2 చూసారా, మొత్తం
లింక్ అయిపోయింది. ఇప్పుడు నేను కంట్రోల్ F3 అన్లింక్ అయిపోయింది. ఎలా అంటారా, షార్ట్ కట్ లేదు, మళ్ళీ షార్ట్ కట్ లో లింక్ చేశాడు అన్లింక్ చేశాడు అనుకుంటున్నారా? లేదండి, ఇది ఒక యాక్షన్. F9 క్లిక్ చేసామంటే యాక్షన్ ప్యానల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఓపెన్ అయింది. చూసారా, ఇది యాక్షన్ ప్యానల్. ఇక్కడ నేను ఆల్రెడీ లేయర్స్ గురించి యాక్షన్ రెడీ చేసి ఉన్నాను. చూసారా, లింక్ ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. లింక్ లేయర్ అని చెప్పేసి F2, ఇక్కడ అన్లింక్ లేయర్ F3 అని చెప్పేసి ఇది నేను రెడీ చేసి పెట్టాను. అండ్ ఈ యాక్షన్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని ఇన్స్టాల్ చేయాల్సిన పద్ధతి కూడా ఈజీయే. జస్ట్ మీరు ఈ ప్లగిన్ ని అప్లోడ్ చేయాలనుకోండి, ఫ్లైయింగ్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి లోడ్ యాక్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఎక్కడ స్టోర్ చేసి ఉంటే అక్కడ మీకు ఈ యాక్షన్ కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేశారంటే ఈడొచ్చేస్తుంది. చూసారా, ఆల్రెడీ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. లేదు అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ గా ఆ యాక్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి జస్ట్ ఇది చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఇంకోటి కూడా వచ్చేసింది. ఈ విధంగా మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకునేసి కంట్రోల్ F2 లింక్, కంట్రోల్ F3 అన్లింక్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లగిన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకునేసి యూస్ చేయండి. అండ్ ఈ ప్లగిన్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ లో ఉంటది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ పాస్వర్డ్ ని అప్లై చేయండి. లింక్ 2024 మొత్తం లోయర్ లెటర్సే. ఐ హోప్ FAQ ఎపిసోడ్ 3 ట్యుటోరియల్ గా మీకు నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.